చంద్రబాబు అరాచక పాలనపై వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. చంద్రబాబు దుష్ట పాలనలో అత్యంత ప్రమాదకర ధోరణిలో పోలీసు యంత్రాంగం ఉందని ధ్వజమెత్తారు. చంద్రబాబు తన దుష్ట సంప్రదాయాలతో రాష్ట్రంలో ప్రతి చోట విషపు విత్తనాలు నాటారవి క్రమంగా మొక్కలై విష వృక్షాలుగా మారుతున్నాయన్నారు. చంద్రబాబు రాజకీయ అణచివేత చర్యల కోసం ప్రశ్నించే వారి గొంతు నొక్కటానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ వ్యవస్థను అత్యంత ప్రమాదకర ధోరణి వైపుకు నడిపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్. చిన్నారులు మిస్సింగ్ అయిన దర్యాప్తులో వేగం లేదన్నారు. మహిళలపై నేరాలకు సంబంధించి ఫిర్యాదులు నమోదు కాకపోయినా కదలిక లేదని చెప్పారు. గిరిజన మహిళను వివస్త్రను చేసి దాడి చేసినా అరెస్టులు లేవు. కానీ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే మాత్రం కేసులు, అరెస్టులు, చిత్రహింసలు, నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెడతారా అంటూ చంద్రబాబు నిలదీశారు. సాయికృష్ణ లాకప్ డెత్, శవం మాయం కేసు రాష్ట్రాన్ని కుదిపేసిందన్నారు వైఎస్ జగన్. ఆ తల్లి అడిగిన ప్రశ్నలకు మీ వద్ద ఇప్పటికీ సమాధానాలు లేవని చెప్పారు. క్రాంతి కుమార్ ఆత్మహత్య కేసు, మరణ వాంగ్మూలం, దీన్ని సోషల్ మీడియా సాక్షిగా చూసిన ప్రజలు తీవ్రంగా కలత చెందారని తెలిపారు. గంగమ్మ, తిరుపతమ్మ లాకప్ డెత్, పోలీసుల వేధింపులతో కళావతి ఆత్మహత్య కేసులు ఇవన్నీ రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థకు తీవ్ర తలవంపులు తెచ్చాయన్నారు. అయినా మీ బరి తెగింపుకు కట్టడి లేదు. వీటన్నింటి నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ప్రజల ప్రశ్నలకు సమాధానం చెప్పలేక భయపెట్టాలి అనుకోవటం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయటమే అవుతుందన్నారు వైఎస్ జగన్. యూట్యూబ్ ఇన్ఫ్లుయెన్సర్లు, ఉస్మానియా గోల్డ్ మెడల్ జర్నలిస్ట్ కేవీఆర్ను సరైన చట్ట ప్రక్రియలు పాటించకుండా హైదరాబాద్ నుంచి భారీ పోలీసు బలగాలతో తీసుకురావటం, అతను చేయని వాటిని చేసినట్లుగా ఎఫ్ఐఆర్లో పెట్టి జైలుకు పంపటం అత్యంత దుర్మార్గమని ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ జగన్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.